మధ్య మీలో కొంతమంది ఈ ఎన్‌పిసిఐ లింక్ గురించి చాలా ఎక్కువగా అడుగుతా ఉన్నారండి. అంటే మనకు మనం సొంతంగా ఈ ఎన్‌పిసిఐ లింక్‌ని మనం మార్చుకోవచ్చా? అంటే మన బ్యాంక్ అకౌంట్‌కి ఏదైతే ఆధార్ కార్డ్ సీడ్ అయి ఉందో దాన్ని మనం ఆ బ్యాంక్‌ని మళ్ళీ మనం మార్చుకోవచ్చా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అది కూడా స్వయంగా అంటే మనమే ఆన్‌లైన్‌లో అనమాట. అసలు ఈ ఎన్‌పిసిఐ అంటే ఏంటి? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటూ ఉంటారు. దాని అబ్రివేషన్ అయితే అదే అనమాట. కొంతమంది డీబీటీ లింక్ అంటారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. కొంతమంది ఆధార్ సీడింగ్ అంటారు, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ చేయించుకున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇలా కూడా అంటారు. ఈ మూడిట్లో ఏదైనా ఒకటే అనమాట. ఇది కేవలం మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, మన రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఉంటాయి. అంటే ఉదాహరణకి చేయూత కానీ, అమ్మఒడి కానీ, తర్వాత చేదోడి కానీ, నెక్స్ట్ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన డబ్బులు కానీ, గ్యాస్ సబ్సిడీ కానీ, పిఎం కిసాన్ కానీ, రైతు భరోసా కానీ, ఇవన్నీ కూడా అనమాట. అలాగే ఇంకా చాలా అనమాట. అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ ఒక్క రూపాయి అయినా సరే మనకి ఈ ఎన్‌పిసిఐ లింక్ దేనికైతే ఉందో దానికి మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఈ పెన్షన్కి సంబంధించిన అమౌంట్ కానీ ఇవన్నీ కూడా అనమాట. ఉదాహరణకి ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆ పర్సన్కి ఒక 5 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనుకోండి. అంటే 5 బ్యాంకుల్లో 5 బ్యాంక్ అకౌంట్లు అయితే ఉన్నాయి. కానీ ఈ ఎన్‌పిసిఐ లింక్ మరి 5 బ్యాంక్ అకౌంట్లకి లింక్ అవుతుందా అంటే అవ్వదనమాట. ఏదో ఒకదానికి మాత్రమే లింక్ అవుతుంది. ఆధార్ లింక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పాన్ ఆధార్ లింక్ లేకుండా మీకు అకౌంట్ అనేది ఎవరు ఇవ్వరు. కాకపోతే ఈ ఎన్‌పిసిఐ లింక్ అనేది ఏదో ఒకదానికి మాత్రమే అవుతుంది. దీన్ని మనం మార్చుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంటే బ్యాంకుకి వెళ్లకుండా మనం స్వయంగా ఆన్లైన్లో ఏదన్నా మార్చుకునే సదుపాయం ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కానీ అది ఇంపాసిబుల్ అండి. మనం ఆన్లైన్లో అయితే మార్చుకోలేము. అసలు మనం ఈ ఎన్‌పిసిఐ లింకు మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఒకసారి చిన్న డెమో అయితే చూపిస్తాను. తర్వాత మీరు ఏ విధంగా మార్చుకోవాలనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ మనం యూఐడిఏఐ ఆధార్ వెబ్సైట్లోకి అయితే రావాలి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఉంటుంది. దాన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు మై ఆధార్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడండి బ్యాంక్ లింకింగ్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఈ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని చెప్పేసి ఉంది. దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఖచ్చితంగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలి, లేదంటే మాత్రం మనం చెక్ చేసుకోలేము అనమాట. ఇక్కడ లాగిన్ అని చెప్పేసి వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబరు నెక్స్ట్ క్యాప్చా ఓటీపీని ఇచ్చి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు కొద్దిగా లోడింగ్ తీసుకొని ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. ఇదంతా కూడా ఆధార్ సర్వీస్ మనం చేసుకునే సర్వీసెస్ అనమాట. డాక్యుమెంట్ అప్లోడ్ అయినా, అడ్రస్ అప్డేట్ అయినా, బయోమెట్రిక్ లాక్ వేసుకోవాలన్నా అన్నీ కూడా ఇందులోనే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ బ్యాంక్కి ఇది ఏ డేట్లో సీడ్ అయింది, అలాగే బ్యాంక్ నేమ్ ఏంటి అని చెప్పేసి. ఇక్కడ నాకు ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అయితే చూపిస్తూ ఉందన్నమాట. ఇది యాక్టివ్లో అయితే ఉండాలి. కొంతమందికి ఇక్కడ ఇన్యాక్టివ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి. అంటే మళ్ళీ లింక్ అనేది డీబీటీ లింక్ అనేది బ్యాంక్ వెళ్ళి మళ్ళీ ఫింగర్ పెట్టి చేయించుకోవాలి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఏదైతే బ్యాంక్ అకౌంట్ కనిపించిందో ఆ బ్యాంక్ అకౌంట్కి మాత్రమే మీరు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ ఒక్క రూపాయి అయినా సబ్సిడీ రూపంలో కానీ, ఆన్ గోయింగ్ పథకాలు కానీ దానికి మాత్రమే వస్తాయి అన్నమాట అమౌంట్ అనేది. అయితే ఇక్కడ ఎక్కువగా అడుగుతున్న విషయం ఏంటంటే ఈ బ్యాంక్ని మనం మార్చుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. కానీ అది ఇంపాసిబుల్. మనం ఆన్లైన్లో అయితే మనం మార్చుకోలేము. కానీ మీకు ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా బ్యాంకుకి మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ బయోమెట్రిక్ వేసి అక్కడ ఒక మనం కేవైసీ ఫామ్ రాసిస్తే బ్యాంక్లో వాళ్ళు చేంజ్ చేస్తారు. అది 24 అవర్స్లో మీకు బ్యాంక్ అనేది చేంజ్ అవుతుంది. ఒకటోది బ్యాంక్ వెళ్ళడం, రెండోది మీరు నెట్ బ్యాంకింగ్ కానీ మొబైల్ బ్యాంకింగ్ కానీ వాడుతూ ఉన్నారనుకోండి, అక్కడి నుంచి కూడా మీరు ఓటీపీ ద్వారా, అంటే ఆధార్కి మొబైల్ లింక్ అయి ఉంటే ఓటీపీ ద్వారా మీరు ఆధార్ సీడింగ్ అనేది చేసుకొని ఆ బ్యాంక్ అకౌంట్కి అయితే మీరు మార్చుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఎన్‌పిసిఐ లింక్ దేనికైతే మార్చుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్లో మీకు అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే కొన్ని విలేజెస్లో బీసీ పాయింట్స్ అయితే ఉంటాయి. అంటే బ్యాంక్ మిత్ర పాయింట్స్ అనమాట. అంటే ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ అని, ఎయిర్టెల్ బ్యాంక్ అని, తర్వాత ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అని, బ్యాంక్ ఆఫ్ బరోడా అని, అన్ని బ్యాంకులకు సంబంధించిన బీసీ పాయింట్స్ కూడా ఉంటాయి. ఆ బ్యాంకులోకి వెళ్ళారనుకోండి, అంటే ఆ బీసీ పాయింట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఫింగర్ వేయించి మీకు ఆధార్ సీడింగ్ అనేది చేస్తారు. అంటే ఈ డీబీటీ లింక్ అనేది మారుస్తారనమాట. కేవలం ఇలా మార్చుకోవడానికి కారణం ఎందుకు అని చెప్పేసి అనుకుంటే, వీళ్ళకి ఏంటంటే ఒక బ్యాంక్కి ఎన్‌పిసిఐ లింక్ ఉందనుకోండి, అందులో వాళ్ళకి లోన్ ఉంటుంది. ఆ లోను వాళ్ళు ఇన్ టైంలో రెవెన్యూలు చేయక అలా ఉంచేశారనుకోండి, మీకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏదైనా వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించిన డబ్బులు అందులో పడితే వాళ్ళు ఏం చేస్తారు, లోన్ రికవరీ అమౌంట్ కింద కట్ చేసేస్తారనమాట.
అలాగే మీరు ఫింగర్ పెట్టినా సరే డబ్బులు అనేది రావు. ఈపీఎస్ లింక్ అనేది డిజేబుల్ అవుతుంది. దీనివల్ల వీళ్ళు ఏం చేస్తూ ఉంటారో, మేము తరచూ వాడుకునే డబ్బులు ఇలా కట్ అయిపోతున్నాయండి, ఇవ్వట్లేదు, మాకు ఈ ఎన్పిసిఐ లింక్ మార్చండి అని చెప్పేసి వేరే బ్యాంక్ అడుగుతూ ఉంటారు అనమాట. కేవలం దీనివల్ల అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆ లోన్ ఉన్న బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా దానికే వేసేస్తారు. కానీ మనం అమౌంట్ తీసుకోవడానికి అవ్వదు, అంటే లోన్ ఉంటే అలాగే తీసుకోవడానికి అవ్వదు కదా. అందువల్ల వేరే బ్యాంక్కి ఏమైనా మార్చుకోవడానికి వీలు ఉంటుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట. ఒకవేళ ఇన్ కేసు మీరు ఏ విధంగా మీరు మార్చుకోలేకపోయారు అనుకోండి, కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దానికి మీరు ఆధార్ సీడింగ్ అనేది మార్చుకోవచ్చు. అలా కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదేమైనా సరే మీరు బీసీ పాయింట్లకు కానీ, తర్వాత మీరు మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ఇలా వాడుతూ ఉంటే ఆ పద్ధతి ద్వారా కానీ, లేదంటే బ్యాంకుకి వెళ్ళి కేవైసీ ఫామ్ రాసి వాళ్ళకి సబ్మిట్ చేసినా మనం మార్చుకోవచ్చు. కాకపోతే మీరు ఏదైతే బ్యాంకుకి మార్చుకోవాలనుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్లో ఖచ్చితంగా మీ అకౌంట్ అనేది ఉండాలి, లేదంటే మార్చుకోవడానికి అవ్వదు. అది మీకు కూడా తెలుసు. ఇంకా కొంతమంది మాకు పలానా స్కీమ్కి పలానా బ్యాంక్ అమ్మని చెప్పేసి అడిగారండి, కానీ ఆ బ్యాంక్ అకౌంట్లో పర్లేదు, కానీ వేరే బ్యాంకులోకి వచ్చేస్తున్నాయని చెప్పేసి అంటూ ఉంటారు. కారణం ఇదే అనమాట. ఈ డీబీటీ లింకు దేనికైతే ఉందో దానికే వేస్తారు. గవర్నమెంట్ సబ్సిడీ కానీ, గవర్నమెంట్ అమౌంట్ కానీ ఏదైనా సరే దానికి మాత్రమే వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు ఎలా మార్చుకోవాలి ఏంటనేది. ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక, అంటే మాకు ఇలాగ బ్యాంక్లో లోన్ ఉంది, దాంట్లో అమౌంట్ పడిపోతుంది, అందులో తీసుకోవడానికి అవ్వట్లేదు, అలాంటి వాళ్ళు అనుకున్న వాళ్ళు కొత్తగా బ్యాంక్ అకౌంట్ చేయించుకొని ఎన్పిసిఐ లింక్ అనేది చేంజ్ చేసుకోండి, సరిపోద్ది. లేదు వేరే సెకండరీ అకౌంట్ మీకు ఏమైనా ఉందనుకోండి, ఆ బ్యాంక్కి వెళ్ళి కేవైసీ ఫామ్ సబ్మిట్ చేయండి. మీ విలేజ్లో బీసీ పాయింట్స్ ఉన్నాయి కదా, మరి అక్కడికి వెళ్ళి ఇప్పుడు యాక్సెస్ బీసీ పాయింట్ ఉంది ఒక విలేజ్లో అనుకుందాం. అక్కడికి వెళ్ళి మాకు వేరే బ్యాంక్, స్టేట్ బ్యాంక్ మాకు అకౌంట్ ఉందా, స్టేట్ బ్యాంక్ మాకు ఎన్పిసిఐ లింక్ చేయండి అని చెప్పేసి అంటే చేయరు. కానీ యాక్సిస్ బ్యాంక్ బీసీ పాయింట్కి వెళ్ళి యాక్సిస్ బ్యాంక్కి లింక్ పెట్టమంటే వాళ్ళు పెడతారనమాట. అంటే ఫింగర్ ద్వారా బయోమెట్రిక్ వేయించి పెడతారు. ఆ విధంగా అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటే కనుక ఈ విధంగా అయితే చేయండి ఎన్పిసిఐ లింక్ మార్చుకోవడానికి. ఖచ్చితంగా మీరు నెట్ బ్యాంకింగ్ కానీ మొబైల్ బ్యాంకింగ్ కానీ తీసుకుంటే కనుక మీరే మార్చుకోవచ్చు. అదొకటే ఆప్షన్, మనకి ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. ఓకేనా. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.